గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కర్నూలు కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన నేపథ్యం. ఈ నేపథ్యంలో బైకర్ శివశంకర్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాం మనం. ఇది బి తాండ్రపాడు రవిప్రకాష్ సార్ ఇచ్చినటువంటి కాలనీ, TV9 కాలనీగా పిలుస్తారు ఇక్కడ. అందరూ కూడా ఈ కాలనీలో మనం ఉన్నాం. ప్రస్తుతం శివశంకర్ ఇంటి వద్ద శోక సముద్రంలో మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆయన మేనమామ, శివశంకర్ మేనమామ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఏమైనా చెప్పాడా శివశంకర్ వెళ్ళేటప్పుడు? ఏంటి పరిస్థితి? మాకు వెళ్ళేటప్పుడు అయితే నాకైతే ఏం చెప్పలేదు. నేను ఇంటికి అక్కడ వీళ్ళు ఇక్కడ ఉండేది. నాకైతే 2 రోజుల నుంచి బుధవారం రాత్రి కనపడినాడు అంతే. ఇంటికాడ వచ్చి అన్నం తిన్నాడు, ఇంటికి పోయినాడు. నాకు మరుసటి రోజు నుంచి కలవలేదు, కనపడలే. నాతోనైతే మాట్లాడలే. మా ఫ్రెండ్ నాకు వీడు నిన్న పొద్దున 7 గంటలప్పుడు మా ఫ్రెండ్ మీ ఓడేనా అని ఫోటో చూపిస్తే అంతవరకు నాకు వాని గురించి ఇంకా ఏం తెలియదు. నాతోనైతే ఎప్పటికి ఇంకా మాట్లాడలే. ఆ రోజు బుధవారం నాడు రాత్రి మాట్లాడినది. ఇంటి దగ్గరకు వచ్చి ఆ తర్వాత మీతో ఎప్పుడు మాట్లాడలే. అంటే ప్రధానంగా శివశంకర్ ఏం పని చేసేవాడు? ప్రధానంగా అంటే ఇంకా ఇప్పుడు బండల పనికే పోతున్నాడు. ఇంకా బండల పనికే పోతున్నా అని చెప్పి పోయినాడంట ఇంట్లోన. నేను మా చిన్న చెల్లెలు, మా పెద్ద చెల్లెలు ఫోన్ చేస్తే ఒక ఫోన్ ద్వారానే మాట్లాడినాడు. ఇంటికాడ కూడా ఒక క్యారియర్ పాడేసి వెళ్ళిపోయినాడంట. నాకు అంటే ఇంట్లో వాళ్ళు చెప్పడం కూడా అంతే. నాకు అంటే ఎక్కడికి వెళ్తాడని మీ చెల్లెలకు చెప్పాడు? ఏంటన్నా చెప్పాడు? డోనికి పోతున్నా అని మాత్రమే చెప్పినాడంట. ఇంకా అంతే. ఇంకా పనికి పోయి వచ్చినాడు, క్యారియర్ ఇంటికాడ పెట్టేసినాడు. క్యారియర్ ఇంటికాడ పెట్టినాడని చెప్పినారు. మనమైతే చూడలే. నేను కూడా రాత్రి 8 గంటలకు వచ్చిన మొన్న బేస్తారు నాడు వచ్చినా. నేను చక్కగా ఇంటికి పోయినా, అన్నం తిన్నా, పండుకున్నా. మన పొద్దున మా TV9 నా ఫ్రెండే సెల్లుకి వచ్చింది ఇట, మీ పిల్లోడైనా నువ్వు గుర్తుపడదురా అమ్మ అని రాసుకున్నాడు పేరు అని. అంటే ఆ పేరు రాసుకునేది కూడా నాకు తెలీదు. అంటే రాసుకొని లేడమ్మా అంటే మళ్ళీ నాకు పేరు రాసుకున్నాడు, అమ్మ అని పేరు రాసుకున్నాడు. వాళ్ళ అమ్మ పేరు పచ్చబొట్టు పొడుచుకున్నాడు. అమ్మ అని. అమ్మ మీద అంత ప్రేమ? తండ్రి లేడు. సో వాళ్ళ స్నేహితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు బాబు, ఎప్పుడు కలిశాడు మీతో శివశంకర్? మళ్ళీ ఏమన్నా మిమ్మల్ని కలిసి రీసెంట్ గా ముందేమన్నా కలిశాడా? ఏంటి అసలు? దీపావళి రోజు ఒకటి కలిసిండే మాతో. అందరం కలిసి బాణాలు కలిసినాము. ఇంకా మంచి లేడు. ఇప్పుడు అదే చివరి చూపు. ఇంకా మంచి మాకు అదే ఒకటే లాస్ట్ కలిసింది మంచితో. అంటే ఏం చదువుకున్నాడు శివశంకర్? శివశంకర్ చిన్న ఉన్నప్పుడే మానేసినాడు. చిన్న ఉన్నప్పుడు మానేసి ఇంకా పని పోతున్నాడు. ఏం పని పోతున్నాడు? గ్రానైట్ బండల పని. నువ్వు చెప్పు నాన్న, నిన్నెప్పుడు కలిశాడు? నన్ను కూడా ఆ రోజు దీపావళి పండుగ రోజే కలిసినాడు. ఆ రోజు మాట్లాడి ఇంకా అదే లాస్ట్ అయిపోయింది. ఇంకేం తెలియదు. అదొక్క మాట మాట్లాడినాడు. తిన్నారా అది ఒక్క మాట ఇంకా అయిపోయింది. ఇంకేం మాట్లాడలేదు. అదే లాస్ట్ మాకు అందరికి దీపావళి పండుగ. దీపావళి పండుగ రోజు లాస్ట్ అందరికి. మళ్ళీ ఊర్లోకే రాలేదు అసలు? కనబడాడు. పనికి పోతుంటాడు, వస్తుంటాడు. అందరం సాయంత్రం ఈవినింగ్ పూట 7 గంటలకు అట్లా కలుస్తాం అందరం కలిసి. అదే లాస్ట్ దీపావళి పండుగ రోజు. అంటే మీరు దీపావళి పండుగ తర్వాత కూడా ఎప్పుడు కూడా 7 గంటలకు అట్లా ఎప్పుడు శివశంకర్ కలవలేదా? కలవలేదు అంతే. ఆ దీపావళి పండుగ రోజు అందరం మీట్ అయినది. అదే లాస్ట్ అయిపోయింది మాకు అందరికి. మీరు చెప్పండి, శివశంకర్ చివరిగా ఎప్పుడు చూశారు? నేను చూడలేదు. నేను ఊరు పోయింది. నేను మననే వచ్చిన, ఊరికి పోయి మననే వచ్చిన. వాడు కనబడలే నాకైతే. ఇంకో మంచిగా ఉండి పనికి పోయి వచ్చినాక 100 రూపాయలు తిన్నాడు. ఊరికి పోతున్నానా 100 రూపాయలు ఇవ్వండి అంటే నాకు వాళ్ళు లేవురో డబ్బులు అన్నాడంట. వెళ్ళిపోయినాడు. అంతే. అంటే అంటే చనిపోయే ముందు అతను లేడు. ఇప్పుడు టోన్లో విన్నాడు. అతను చెప్పినాడు 100 రూపాయలు ఉంటే ఇయ్యనా వచ్చినాక ఇస్తాను నేను అంటే, లేవురో నాకు కూడా ఇప్పుడు ఊరి నుండి వచ్చినా నేను అన్నాడు. వెళ్ళిపోయాడు. సో మీరు చెప్పండి, మీకేమైనా అసలు అంటే సాధారణంగా ఈ కాలనీలో ఉంటారు కాబట్టి ఈ కాలనీలో ఉంటారు కాబట్టి ఆ పిల్లోడు ఏం పని చేసేవాడు? అదే సార్, ఆ పిల్లోడు అయితే మామూలుగా గ్రానైట్ పైన పోయేవాడు. యాక్చువల్గా ఆ పిల్లోడికి మాకైతే డీలింగ్స్ తక్కువ. ఎందుకంటే మేము పొద్దున్న లేచి ఆటో కోసం కూర్చుంటాము. లేదన్నా కూడా అక్కడ వినాయకుడిని పెట్టినప్పుడు మాత్రం ఒక 2-3 సార్లు మాట్లాడాడు. సందాల విషయంలో మాత్రం టచ్ చేసినాడు అంతే. అంతే తప్ప ఆ పిల్లోడికి నాకు ఎక్కువ రిలేషన్ తో పాటు శివశంకర్ తల్లి గారు ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏం చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు, అసలు
ఎక్కడికి వెళ్తున్నా అన్నటువంటి విషయం చెప్పాడు. అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు శివశంకర్ తల్లి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం చెప్పి వెళ్ళాడమ్మా ఇంట్లో నుంచి? నేను పానికి మాట్లాడుకుంటానని పోయినాడు, వస్తానమ్మా నేను అన్నాడు నాయనా నాతోని, ఇంకా తిరిగి రాలేదు. ఇంతకన్నా నేను ఎవరికి చెప్పలేను నాయనా. ఎక్కడికి వెళ్తా అని చెప్పాడమ్మా? డోన్కి వెళ్తున్నా. పోతానమ్మా నేను పని మాట్లాడుకొచ్చుకుంటానని, ఒక్క గంట కల్లా తిరిగి వస్తానని, ఇంకా తిరిగి రాలేదు తండ్రి. మీ పేరు కూడా పచ్చబొట్టు వేసుకున్నాడు చేతి పైన. అమ్మా అని ఏ పిచ్చుకున్నాడో నా కొడుకును, నా కొడుకు అమ్మని తోడు తీసుకోబోదామను కొట్టివా కొడుకా. సో వాళ్ళ చిన్నమ్మ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీతో ఏం మాట్లాడాడు శివశంకర్? ఈ మాట్లాడిన చివరి మాటలు ఏంటి? నేను డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే ఇంట్లో చిన్న లేడు, పనికి మాట్లాడుకొని పోయినాడంటే ఫోన్ చేయమ్మా చిన్నకంటే చేసిన. చిన్న ఫోన్ ఎక్కడున్నావు నాన్న, నువ్వు అన్నం తిన్నావా, ఎక్కడున్నావు నాన్న, ఎన్ని గంటలకు వస్తావు నాన్న అంటే, డోను పోతున్న పిన్ని వస్తా 10:30కి అంతా వస్తా అంటే, ఖచ్చితంగా 10:30కి రానైనా అని చెప్పిన. ఇంక అంతే, అలా ఆ మాటే లాస్ట్ మాట. ఇంకా మళ్ళీ రాలేదు. 2 గంటలకి లేచి చూసి మీ పిల్లగాడే రాలేదు. అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. శివశంకర్ పక్కన ఇంకో పిల్లోడు, వెనక వైపు బండిలో ఇంకొక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు ఏమైనా ఎవరు అని తెలుసా మీకు? అసలు మేము ఎప్పుడు ఆ పిల్లోని చూడలేదు సార్, ఆ పిల్లోనే చూడలేదు మేము. బయటనే తాండ్రపాడు పిల్లోడు అని అంటున్నారు కానీ మాకైతే తెలియదు సార్. ఆ పిల్లోని మేము తాండ్రపాడులా చూసింది లేదు, టీవీ చూసింది లేదు. అంటే ఎప్పుడన్నా మీ తమ్ముడి వెనకంబడి ఎప్పుడన్నా చూసారా? చూడలేదు సార్ మేము. ఇంటికి ఎప్పుడన్నా రాలేదు? ఎప్పుడు రాలేదు. ఇక్కడున్న పిల్లల చుట్టూ ఉంటాడు, ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళడు. ఎట్లా ఫ్రెండ్స్ అయినాడో తెలీదు, ఏమైందో తెలియదు. శివశంకర్ చివరిగా ఎన్ని గంటలకు మీకు ఫోన్ చేశాడు? నేనే 9 గంటలకు చేసిన సార్. ఆయన నాకేమీ ఫోన్ చేయలే. ఇంటికి రానైనా అని నేనే ఫోన్ చేసిన 9 గంటలకి. నేను 10:30కంతా ఇంట్లో ఉంటానమ్మా అన్నాడు, అంతే. ఇంకా ఏమీ మాట్లాడలేదు. రోజు ఎన్ని గంటలకు వచ్చేవాడమ్మా ఇంటికి? రోజు ఎన్ని గంటలకు? పని దిగిన వెంటనే 7 గంటలకే ఇంటి దగ్గర ఉంటాడు. వచ్చినాక నీళ్ళు పెట్టమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్తాడు, ఏమన్నా ఉంటే తింటాడు, స్నానం చేసుకుంటాడు, సెల్ చూసుకుంటా కూర్చుంటాడు. లేదంటే ఆడ కిందకి వెళ్ళేసి ఆడ ఫ్రెండ్స్ ఉంటే ఆడ కూర్చొని సెల్ చూసుకొని ఆడే, ఒకవేళ వీలైతే ఆడే పడుకుంటాడు, లేదంటే వస్తాడు ఇంటికి, అంతే. బయటికి అయితే ఎక్కడికి పోడు. అంటే పని పైపు రావటం, ఇంట్లో ఉండడం, అంతే. బయట పనికి ఏమన్నా పోతే ఒక 4 రోజులు అట్లా పోతాడు. నేను ఇట్లా పోయినానమ్మా అంటాడు. పోయినాక నాకు డబ్బులు వేయమ్మా అని ఫోన్ చేస్తాడు. నేను డబ్బులు పంపిస్తలేమ్మా, నాకు డబ్బులు వేయి తిననీకి అంటాడు, అంతే నా కొడుకు. నేను ఇంకేమీ మాట్లాడ. సో మొత్తం మీద శివశంకర్ ఇంట్లో చెప్పినటువంటి చివరి మాట ఏంటంటే, డోనుకి వెళ్తున్నాను, అక్కడ పని కుదుర్చుకొని నేను తిరిగి 10 గంటలకు ఇంటికి వస్తానని విషయం చెప్పాడు. అయితే వెళ్ళినటువంటి తర్వాత రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా అయితే ఇంతకుముందు ఓ పారికి వచ్చినాడు స్వామి అనే పిల్లోడు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటాడు. ఇంకా 2 days ఏమో ఉండిపోయినాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు నాకు కనపడలేదు వాడు. ఇంకా ఎప్పుడు మాట్లాడలేదు, చేయలేదు అంతో. నేను శివశంకర్కి అయితే క్లోజ్ ఫ్రెండ్ వాడు. వీడికి వచ్చి ఇంటికాడ కూడా ఉండిపోయేటాడు. చాలా సార్లు అయితే వచ్చిపోయినాడు. ఇంకా అంతే సార్ నాకు తెలిసింది. రీసెంట్ గా అయితే ఈ మధ్యలో ఎప్పుడు నాకు కనపడలేదు. ఇంకా మామూలుగా అంటే ఇన్స్టాలో చార్జ్ చేసుకుంటుంటారు, ఫోన్ మాట్లాడుకుంటుంటారు, బయట అయితే తిరుగుతూ ఉంటారు అని చెప్పేటాడు శివశంకర్ నాకు. ఇంకా ఎక్కడికి నేనైతే క్లోజ్ గానే ఉన్నాడు. కనబడేటప్పుడు అయితే ఇంకా మాట్లాడుతూ బాగా ఉండేవాళ్ళం. అంటే నీకు శివశంకర్ ఏమైనా చెప్పాడా ఇట్లా నాకు వాడు వచ్చాడు స్వామి అని? ఏం చెప్పలేదు. ఇప్పుడైతే నేను ఎక్కువ మాట్లాడతలేను నేను. నాకు అంటే ఇంకా దసరా పండగ తర్వాత రోజు కనపడినాడు. ఇంకా ఇక్కడనే ఇంటి దగ్గర, తర్వాతకైతే కనపడలేదు నాకు. ఇంకా అదే లాస్ట్ అయితే కనపడ. ఇంకా రోడ్డు మీద పోయేటప్పుడు అయితే చూసేవాడిని. ఇంకా స్వామి అనేటిలోని 6 months బ్యాక్ అయితే చూసినాను అని. అదే లాస్ట్. శివశంకర్ ఎంపన్నే చూసాను. ఇంకా అప్పుడు తర్వాత మళ్ళా కనపడలేదు.
అంటే ఏం పని చేసేవాడు ఆ పిల్లోడు శివశంకర్ వెనకంబడి ఉన్న స్వామి? ఆ పిల్లోడు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తాడు అని చెప్పిన తెలంగాణలో, హైదరాబాద్ లోకి వెళ్ళి అని చెప్పినాడు. ఇంకా వాళ్ళ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు బైక్ కొనియలేదని కొట్లాడి ఇక్కడికైతే వచ్చినా అని చెప్పినాడు వాడు. ఇంకా చేస్తాడు సార్. అంటే మీకు ఎప్పుడన్నా ఇక్కడ నుంచి అంటే ఇంటి నుంచి పోయినప్పుడు మీకు ఏమైనా సమాచారం ఇచ్చాడా? ఏం సమాచారం ఇచ్చాడు? నాకైతే ఏం సమాచారం ఇవ్వలేదు సార్. ఇంటి వాళ్ళకి చెప్పినాడంట, ఇట్లా పని మాట్లాడుకోనిక పోతున్నా, డోనికి పోతా నేను అని చెప్పినాడంట సార్. అని చెప్పి 7 గంటలకు పోయినాడంట సార్. ఉదయం కాదు, మొన్న సాయంత్రం 7 గంటలకు పోయినాడంట. ఇంకా ఎప్పుడు పోయినది తెలియదు, అక్కడ ఎక్కడ యాక్సిడెంట్ జరిగినది తెలియదు సార్. మాకు మా టీవీ9 కాలనీలో ఆయన పేరు రమేష్ అని, రమేష్ అని అన్న వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఫోటోలు వస్తే వాళ్ళు పిలిపించి మీ పిల్లోడైనా చూసుకుందరా ఒకసారి అంటే పోయినాం. మా పిల్లోడే అని తెలిసింది. అంటే మార్బెల్ పనులు కర్నూలులో చేసేవాడా లేకుంటే డోన్లో కూడా చేసేవాడు? కర్నూలులో చేస్తాడు, డోన్లో చేస్తాడు. ఇట్లా ఎక్కడ పని ఉంటే అక్కడ. డోన్లా అంటే డోన్లోనే అని కాదు, ఇప్పుడు పని ఉందంటే డోన్కి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు అనంతపురంలో ఉందంటే అనంతపురం పోవాల్సిందే. ఇంతకుముందు అనంతపురం హైదరాబాద్ అక్కడ చేసి వచ్చినాడు. డోన్లో పని ఉందని చెప్పినాడు సార్ అమ్మకు. మీ అమ్మ పచ్చబొట్టు కూడా చేతి మీద వేసుకున్నా అంటే అమ్మ మీద అంత ప్రేమ అంటారు? మా అమ్మకి వాడే సార్. నాకు పెళ్ళయింది, సపరేట్ సంసారం. ఇక్కడ నేనుంటా, మా సొంత ఇంట్లో ఇది. మా అమ్మ అవతల బాడే తీసుకొని మా తమ్ముడిని పెట్టుకొని ఉంది. మా తమ్ముడే తెచ్చి ఆమెకి పెడతాడు సార్. మా అమ్మని సాక్కుంటూ ఉండేది వాడే సార్. అంటే బైక్ లో మీ తమ్ముడితో పాటు ఇంకొకరు ఉన్నారు బైక్ లో వెనక, అంటే ఎవరని ఏమన్నా మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆ పిల్లోడు ఎవరనేది ఏమన్నా? ఆ పిల్లోడు ఎప్పుడు కలిసినాడు ఏం లేనో తెలియదు సార్. మాకి ఇంటి నుంచి పోవడం అయితే ఒకడే పోయినాడు అని చెప్పినారు సార్. మా తమ్ముడు అయితే క్యారియర్ ఇచ్చినాడంటే ఇంట్లో పెట్టేసి పోయినాడంట సార్. ఏం చెప్పలేదండి? ఏం చెప్పలేదంట సార్. పనికేనే అది ఫోన్ లో చెప్పినాడంట. లైవ్ లో ఇట్లా ఉండి నిలబడి కూడా కాదు సార్, ఫోన్ లో చెప్పినాడు. మీరు చెప్పండి అమ్మా, శివశంకర్ ఏం చెప్పాడు అసలు? మాకైతే మేము వాళ్ళమ్మ చెప్తే మేము వింటున్నాం సార్. అదే పనికి పోతున్నా క్యారియర్ అని ఇచ్చి బండి మీద ఉంటే బండి ఇట్లా వేసుకుని ఇట్లనే వెళ్ళిపోయినట్ట సార్. ఆ పిల్లోడు అయితే చాలా మంచోడు, అటు ఇటు తిరిగేతోడు కూడా కాదు, పొగరు పిల్లోడు కాదు. అట్లనే మేము ఆ పిల్లని ఆలోచన చేస్తున్నాం. మేము ఎట్లయితుందో ఏమో, వాళ్ళ అమ్మ ఏమవుతుందో అని మాకు బాధ. మేము కష్టం చేసుకొని తినేటోళ్ళం, వాళ్ళైనా మేమైనా అంత పనులు చేసుకొని తినేటోళ్ళం. మంచోడు, ఒకరికి ఎదిరించేతోడు కాదు, ఒకరి మాట అనేతోడు కాదు. చాలా బాధపడుతున్నాం సార్ మేమైతే. ఆ పిల్లలకి తల్లినాలు ఉంటే చాలా బాధపడుతున్నాం. మంచోళ్ళు అయితే మంచోళ్ళు పిల్లలు మనం అనకూడదు. మేమంతా తల్లి పిల్లలా ఉంటాం గేర్లో ఉన్నా కూడా. సో మొత్తం మీద ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే తన సహచర మిత్రుడు కూడా ఒక రకంగా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అయితే బాబు ఒక్క నిమిషం అమ్మా, ఈ నేపథ్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే మేము చూడక కూడా దీపావళి రోజు అందరం కలిసి సంతోషంగా ఆహ్లాదంగా బాణసంచా పేల్చుకున్నాం. ఆ తర్వాత మాకు కనిపించలేదంటే పనిలో పోతుండడం వల్ల మమ్మల్ని కలవలేకపోయాడు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రెండ్ను తలుచుకొని ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరూ కూడా చిన్నపిల్లలంతా కూడా కలిసి తిరిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇక శివశంకర్ లేడన్నటువంటి విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఎవరు కూడా. ఎందుకంటే దీపావళి పండుగ రోజు ఎంతో ఆనందంగా గడుపుకున్నాం. ఆ తర్వాత మళ్ళా పనుల ఒత్తిడి మరి ఇతర కారణాలు తెలియదు కానీ కనిపించకుండా పోయాడు. మేము చివరిగా చూసింది ఆయన్ను కేవలం దీపావళి పండుగ రోజే. ఆ దీపావళి పండుగ రోజు చూసినాం. ఆ తర్వాత శివశంకర్ పనులకు వెళ్ళేవాడు. రాత్రి పొద్దుపోయే టైంలో రావడంతో తరచుగా రోజు మేము 7 గంటలకు కలిసేవాళ్ళం. కానీ ఏదైతే దీపావళి పండుగ అనంతరం కూడా రాత్రి 10 గంటల ప్రాంతం అట్లా వచ్చేవాడు కాబట్టి మేము కలవలేకపోయాం. చివరిగా ఏదైతే దీపావళి రోజు చూసుకున్నాం, ఆ ఆనంద గడియలను మర్చిపోలేనటువంటి ఆనంద గడియలు, ఆ గడియలను
తలుచుకుంటూ కూడా అంటే ఈరోజు శివశంకర్ లేని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి తాండ్రపాడులో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కర్నూలు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.